ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఎన్నో రకాలుగా సిట్టు లేకున్నా ఓ ఆధారం లేకున్నా కూడా నానా రకాలుగా బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా డైవర్షన్ చేసే పాలిటిక్స్ని బాగా చేయడం కూడా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి యొక్క చేసిన వ్యవహారాలు ఏవైతే చోరీ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ వ్యవహారాలన్నీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క విధంగా ఈడీ దర్యాప్తు జరపాలని ఈడీ ఆఫీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. తర్వాత సిబిఐ కూడా దర్యాప్తు జరపాలని కూడా కేంద్రానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్న ఈ కోల్ మైనింగ్ ఏదైతే ఉందో నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉందో దాంట్లో జరుగుతున్న ఈ యొక్క టెండర్ల స్కామ్ గురించి బట్టి విక్రమార్కు బయట పెట్టడము, ఈ వ్యవహారాలన్నీ బయటికి రావడం, వీటన్నిటిపైన హరీష్ రావు ఎవిడెన్స్ తోటి ప్రెస్ మీట్లో కూర్చుంటే వాళ్ళు చూసి తట్టుకోలేక మన దొంగతనాలు ఎక్కడ బయటపడుతాయనే భయంతో వాళ్ళు ఎంతో టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అందుకున్నది ఓ అస్త్రము, ఇటు ఈడీ అటు సిబిఐ, అదేవిధంగా ఈ మధ్యలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి కూడా వీళ్ళు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరపాలి, ఈరోజు బొగ్గు టెండర్లో స్కామ్ జరుగుతుంది, ఈరోజు కేంద్రాన్ని మించిన రేట్లు పెంచి వీళ్ళు బొగ్గుని వేరే దిశగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు, సింగరేణి యొక్క వ్యవస్థని మొత్తం కొల్లగొట్టి తినేస్తున్నారు అనుకుంటూ జిష్ణుదేవ్ వర్మని రేపు కేటీఆర్ గారు కలవనున్నారు. కలిసి ఈ యొక్క భాగవతాలపైన విచారణ జరిపేందుకు అన్ని ఎవిడెన్స్ తోటి గవర్నర్ గారు కలిసి మరి సిబిఐని రంగంలో దింపుతారా లేకుంటే ఈడీని రంగంలో దింపుతారా అనేది దీనిపైన కొంత రేపు క్లియర్గా అప్డేట్ రాబోతుంది. అయితే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి అక్కడొచ్చి కోలా ఇక్కడొచ్చి కోలా ఆడ వల లేకపోయినా చిక్కుముళ్ళు వేసుకుంటూ వచ్చిండు. కానీ ఎవడు తవ్విన గోతిలో వాడేపడ్డట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ఏ డైవర్షన్ చేయాలని చూసినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వెనకాల ఆయన తీసుకున్న గోతిలోనే ఈరోజు ఆయనే పడేటట్టుగా కేటీఆర్ గారు బ్రహ్మాండమైన ఆలోచనతోటి గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక్కసారి వినుకునే ప్రయత్నం చేయండి. రేపు గవర్నర్ను కలవనున్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు. సింగరేణిలో కుంభకోణంపై వివరాలు గవర్నర్కు అందజేయనున్న కేటీఆర్. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు. వారి లూటికి సంబంధించి సాక్ష్యాధారాలతో కూడిన నివేదిక ఇవ్వనున్న బీఆర్ఎస్ నేతల బృందము. అయితే దీని పరంగా మీకు కూడా అర్థం కావాలి, ఈ సింగరేణి నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని దక్కించుకుందామని 100% రేవంత్ రెడ్డి ప్రయత్నించిన విషయాలు మనం చూసింది. ఏ విధంగా ఆయన బామ్మర్దికి 7 టెండర్లు, ఒకటి కాదు 7 టెండర్లు అతనే వేసేటట్టుగా, అదేవిధంగా సైట్ విజిట్ ఆప్షన్ లేకుండా చేసుడు, అదేవిధంగా ఆ నైని కోల్ బ్లాక్ టెండర్ విషయంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా యూనియన్ కోల్ మినిస్టర్ అయిన కిషన్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడకపోవడం, ఇవన్నీ విషయాలను ఓ పరిగణలో తీసుకుంటే మొన్నటిదాకా ఈ నిజాలు బయటపడతా ఉంటాయి. ఈ రేవంత్ రెడ్డి యొక్క ఆయన వచ్చినప్పటి నుంచి స్కాములు, దొంగతనాలు, చోరీలు ఇవే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా పరిపాలన జరగట్లా. అయితే దీనిపైన ఇల్లీగల్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. అసలు కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తప్పు చేసినట్టుగా ఈ 2 సంవత్సరాల్లో ఒక ప్రూఫ్ని కూడా వీళ్ళు చూపెట్టలేదు ఎవరికి కూడా, ఇంక్లూడింగ్ మీడియాతో సహా కూర్చొని పోలీసులు గిన్ని విచారణలు జరిపిర్రు, సిట్ కమిషన్ వేసిర్రు, సిబిఐ దర్యాప్తులు చేసిర్రు, ఈడీ సోదాలు చేసిర్రు, అన్ని చేసినా కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చి మీడియా వాళ్లకు ఫలానా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావు గారు ఇగో ఈ అవినీతి చేశారని అట్లీస్ట్ ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా ఒక పేపర్ అన్న చూపెట్టాలి, ఇది ఎవిడెన్స్ అనుకుంటే ఇట్లాంటి ఒక పేపర్ కూడా చూపెట్టలేదు ఇప్పటివరకు. స్టిల్ ఇన్ని విచారణలు జరిగినాయి. కేటీఆర్ అరెస్ట్ అని ఒక తమ్ముళ్ళని వేస్తాడు, కేసీఆర్కు బిగిసిన ఉచ్చని ఇంకొకటి వేస్తాడు, ఇట్లా వేసి వాళ్ళకు వాళ్ళు ఉచ్చేసుకున్నారు తప్ప ఈడ బీఆర్ఎస్ పార్టీకి ఏది కూడా ఫరక్ పడలేదు. ఎందుకంటే వాళ్ళు అన్యాయాలు చేయలేదు కాబట్టి, వాళ్ళ అక్రమాలు చేయలేదు కాబట్టి. ఇప్పటి వరకు ఒక ఎవిడెన్స్ కూడా లేకుండా వీళ్ళు చేస్తున్న డ్రామాలపైన కేటీఆర్ ఓపిక పట్టిండు, కేసీఆర్ కూడా ఓపిక పట్టిండు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఓపిక పట్టింది. ఈరోజు ఈ ఏడీ ఎంత గొప్పదో, అదేవిధంగా సిబిఐ ఎంత గొప్పదో, రాష్ట్ర విజిలెన్స్ ఎంత గొప్పదో, సిట్ కమిషన్ ఎంత గొప్పదో ఇప్పటి నుంచి తెలుస్తుంది. మరి వీళ్ళు రేవంత్ రెడ్డిని కాపాడడానికి పనిచేస్తున్నారా లేకుంటే ఈ స్కాములన్నింటినీ బంద్ చేసి ప్రజల్ని కాపాడే ప్రయత్నం దిశగా వాళ్ళు పనిచేస్తున్నారా, దాని గురించి కంప్లీట్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న సిపి సజ్జనార్ గారు అన్నారు, హరీష్ రావుని వదల, కేటీఆర్ని వదల, కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తా అంటే ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది అతను కాంగ్రెస్ కండువ కప్పుకున్న మనిషి లెక్క, ఆయన నిజంగానే ఒక కాంగ్రెస్ ప్రధాన రాష్ట్ర అధ్యక్షుడి లెక్క మాట్లాడుతుండే అతను మొన్న మాట్లాడుతుండే, అట్లనే యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ గురించి, ఈ యొక్క టెండర్ల స్కామ్ గురించి రాష్ట్రం మొత్తం టామ్ అవుతున్నా కూడా ఎందుకు దీని మీద మాట్లాడడం లేదు, దేనికోసం మాట్లాడతలేరు? ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కాదు ఉచ్చి బిగిసింది, కేసీఆర్ గారు సర్వత్రా ఆలోచనలు. మొన్నటికి మొన్న
కేటీఆర్ గారి యొక్క విచారణ జరిగిన తర్వాతే బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో వాళ్ళని పిలిపించుకొని ఒక గంట సేపు మాట్లాడారట. మాట్లాడి ఇక మనకు టైం లేదు, ఇక ప్రజాక్షేత్రంలో దిగి మనం యుద్ధం చేయాల్సిందే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధారం లేకుండా ఆడిండు కదా, ఇక ఆధారాలతోటి మనమేందో ఆడదామని కేసీఆర్ బిగించిన ఉచ్చు ఇది. ఈ ఉచ్చులో రేవంత్ రెడ్డి 100% చిక్కాల్సిందే. ఇక రేవంత్ రెడ్డిని ఆ ఉచ్చు నుంచి బయటకు లాగేటోడు ఉండడు. ఇక నుంచి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుంటూ చూపెడుతుంది. ఇన్ని రోజులుగా 2 సంవత్సరాలుగా ప్రజల్ని పరిపాలించమని ప్రజలు చెప్తా ఉంటే, రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉంటే అదేది పట్టించుకోకుండా ఈ 2 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీదనే కాలయాపన చేసిండు. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ కదా రంగంలో దిగి దంచి కొట్టాల్సింది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ రంగంలో దిగుతుంది. రేపు గవర్నర్ గారిని కేటీఆర్ విత్తు అన్ని ఆధారాలతోటి కలవబోతున్నారు. మరి దానిపైన ఈడీతోటి దర్యాప్తు జరిపిస్తారా, సిబిఐ తోటి జరిపిస్తారా అనేది అది రేపటి వరకు అదొక సస్పెన్స్గా మిగిలిపోయింది. ఈ లెక్కను చూసుకుంటే రేవంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్. ఈ దెబ్బతోటి అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ పని కూడా గోవిందా.